తెలంగాణ సాయుధ పోరాటంలో నైజాం ప్రభుత్వాన్ని గద్దెదించడంలో కీలక పాత్ర వహించిన పోరాట వీరుడు బొమ్మగాని ధర్మభిక్షమని సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్ తెలిపారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాజీ ఎంపీ బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతిని పురస్కరించుకొని బుధవారం నల్గొండ పట్టణంలోని సిపిఐ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులు ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా సహాయ కార్యదర్శి లొడంగి శ్రవణ్ కుమార్, గీత పనివార్లు సంఘం జిల్లా అధ్యక్షుడు పబ్బు వీరస్వామి మాట్లాడుతూ పేద ప్రజల సమస్యల పరిష్కారం కోసం అనునిత్యం పోరాడిన గొప్ప నాయకుడు బొమ్మగాని ధర్మభిక్షమని కొనియాడారు. తెలంగాణ సాయుధ పోరాటంలో ఆయన పాత్ర మరువలేందని, ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పట్టణ కార్యదర్శి గాదెపాక రమేష్, లెనిన్, కెఎస్ రెడ్డి, ముత్యాలు, సుజాత, కౌసల్య, విజయ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి కామ్రేడ్ బొమ్మగాని ధర్మభిక్షం 14వ వర్ధంతి కార్యక్రమాన్ని ఈరోజు మగ్దుం భవన్లో ఘనంగా నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా బొమ్మగాని ధర్మభిక్షం ఆశయాల కొరకు కమ్యూనిస్ట్ పార్టీ కంకణబద్దులు అవుతాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను. బొమ్మగాని ధర్మభిక్షం తెలంగాణ సాయుధ పోరాటంలో కానీ, అదేవిధంగా స్వాతంత్ర సమరంలో అనేక ఉద్యమాలు పోరాటాలు చేసి ఈ నల్లగొండ జిల్లాని, తెలంగాణని పోరాట మార్గంలో నడిపినటువంటి గొప్ప మహానాయకుడు మన నుండి వెళ్ళిపోయి 14 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా మాకందరికీ బాధాకరమైన రోజు. ఆ బాధాకరమైన రోజున వారికి పూలదండలేసి నివాళులర్పించడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ఈ ధర్మభిక్షం గారి ఏదైతే ఆశయాలు పేద ప్రజల విముక్తి కొరకు, కూడు గుడ్డ కొరకు పోరాటం చేసినటువంటి నాయకుల కొరకు, ఆశయాల కొరకు, వారి సమస్యల పరిష్కారం కొరకు కమ్యూనిస్ట్ పార్టీ ఆధ్వర్యంలో ఎర్రజెండా పోరాటం చేయడం జరుగుతుందని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతాం. ప్రజల మనిషి ధర్మభిక్షం గారు చనిపోయి 14 సంవత్సరాలు అవుతుంది. ముఖ్యంగా ప్రజల మనిషి అని ఏ విధంగా పోరాటం చేసుకుంటూ బడుగు బలహీన వర్గాల కోసానికి నిరంతరం పోరాటం చేసి ఆయన చదువుకునే కాలం నాటి నుంచి ఆర్య సమాజంలో పనిచేసి కూడా గీతా పని వాళ్ళ సంఘానికి ఆల్ ఇండియా అధ్యక్షుడు అవడం జరిగింది. గీతా పని వాళ్ళ గీతా కార్మికులకు ఆయన ఎనలేని పోరాటాలు చేసి వారి హక్కుల కోసం నిరంతరం పోరాడించి హక్కులు సాధించి పెట్టినటువంటి మహా వ్యక్తి ప్రజల మనిషి ధర్మభిక్షం గారు. ధర్మభిక్షం గారి లాంటి విగ్రహాన్ని హైదరాబాద్లోని ట్యాంక్ బండ్ మీద పెట్టాలని చెప్పి గీత పని వాళ్ళ సంఘంగా ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. సముఖ్య మిత్రపక్ష అయినటువంటి కాంగ్రెస్ పార్టీని కూడా మేము వ్యతిరేకించకుండా కూడా వారితోటి స్నేహజీతం చేస్తుంటే, ముఖ్యంగా ఈ గీతా కార్మికులు రావాల్సిన పెండింగ్లో దాదాపు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా రాష్ట్ర వ్యాప్తంగా 11 కోట్ల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి, చనిపోయి. అదేవిధంగా పూర్తిగా వికలాంగులు అయినటువంటి వారి పైసలు రాక పెండింగ్లో ఉండే నానా ఇబ్బందులు పడుతున్నారు.